నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ లివర్ కర్రీ అయితే చేస్తున్నానండి. మా వారైతే ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా నాకు పరాటా అండ్ లివర్ ఆర్ చికెన్ కాంబినేషన్ కావాలని ఇంకా అడుగుతూనే ఉన్నారండి. అందుకే ఈరోజు అయితే నేనైతే మా వారి కోసం లివర్ కర్రీ అండ్ పరాటా అయితే చేస్తున్నాను. ఇంకా అంతే కదండి, నేనున్నప్పుడే ఇంకా మా వారికి ఏది నచ్చిందైనా సరే చేసి పెట్టగలను. నేను వెళ్ళిపోయాక ఎవరు చేస్తారు చెప్పండి? మా వారు చేసుకోరు, చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అందుకే ఉన్న కొన్ని డేస్లో మా వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాలనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి గుండెకాయలు కూడా మనకి ఇస్తారు కదండి లివర్తో, వాటిని అయితే ఉడకబెట్టుకున్నానండి. డైరెక్ట్గా వేస్తే కనుక ఉడకవు కాబట్టి కాసేపు అయితే ఉడకబెట్టుకున్నాను, వాటర్లో బాయిల్ చేసుకొని మంచిగా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఏం పెద్ద మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే నేను అంత మసాలాలు ఇప్పుడైతే తినలేను కాబట్టి జస్ట్ గరం మసాలా కొంచెం అయితే లాస్ట్లో యాడ్ చేశాను. కాకపోతే లివర్ కర్రీ వండేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి, ఎందుకంటే అవి పేలుతూ ఉంటాయి. అందుకే ఊరికే నేను అట్లా ప్లేట్ పెట్టుకొని మరి కలుపుతూ ఉన్నాను. మనం గ్రేవీ లాగా వాటర్ వేసి వండితే అంత ఏమి ఉండదు, కానీ మొత్తం ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇంకా కర్రీ లాస్ట్ వరకు కూడా పేలుతూనే ఉన్నాయండి. ఒక సైడు పరాటా కాల్చుకుంటూ ఒక సైడ్ అయితే లివర్ కర్రీ అయితే ఫ్రై చేస్తున్నాను. అక్కడ మా హస్బెండ్ అయితే నాకు బోర్ కొట్టకుండా అక్కడ కూర్చొని అయితే ఫోన్ చూసుకుంటూ నాతో ముచ్చట పెడుతున్నారు. మా వారితో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ లివర్ ఫ్రై చేసేస్తున్నానండి. మీలో ఎంతమందికి లివర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. లివర్ కర్రీతో పాటు చపాతీ కాంబినేషన్ కానీ పరాటా వీటిలో దేనికైనా సరే లివర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈరోజైతే లివర్ కర్రీ కోసమే మా వారైతే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారండి. ఎందుకంటే లివర్ తేవాల్సింది మా వారే కదా. ఒకవేళ ఆయన లేట్ తెస్తే నేను వండడం లేట్ అవుతుంది, తినడం కూడా అంతకంటే ఎక్కువ లేట్ అవుతుంది కదండి. అందుకే వీడియోని ఇంతవరకు చూశారు కదండి, చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి.